హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కైండ్ ఆఫ్ రివ్యూని. కొండాపూర్లో ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఏంటంటారా, వైకుంఠపురం ఉంది కదండి, హై టెన్షన్ రోడ్లోని. దాంట్లో అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అంటండి. ఎప్పుడంటారా, మే 30న సాటర్డే రోజు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అండి. సాటర్డే రోజు డోంట్ మిస్ ఇట్ అండి. సాటర్డే మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్, అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏ అమౌంట్ కూడా పే చేయకుండా మీరు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చండి. డోంట్ మిస్ ఇట్. కొండాపూర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నానండి. ఇవి ఏంటి కలెక్షన్ అంటారా, మా అమ్మాయికి నేను పర్చేస్ చేసిన కలెక్షన్ అండి. ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ పర్చేస్ చేశాను ఇవన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఇవి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇది వచ్చేసండి హెయిర్ క్లిప్స్. ఇది నేను KPHPలో తీసుకున్నాను. హెయిర్ క్లిప్ అండి, చాలా బాగా వచ్చింది. చూపిస్తాను చూడండి. ఇలాగా మనకి ఇది నెట్ అండి, నెట్తో టై చేశారు. దానికి స్టోన్స్ అతికించారు. దానిపైన ఇలాగా చిన్నగా స్టోన్ కూడా, ఇది కూడా అతికిస్తామేనండి. ఇది ఫ్లవర్ లాగా అయితే టై చేశారు. ఇదిగో టై చేశారు. దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా క్లిప్ లాగా ఇచ్చారండి, మనకి ఇలా హ్యాంగ్ చేసుకునేలాగా హెయిర్కి క్లిప్ లాగాని. నాకు 2 వచ్చినాయి ఇవి. ఇలాగా పేరు 2 లాగా ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే సేమ్ ఇంకో కలర్ నేను ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి రోజ్ కలర్ టైప్ అండి. ఇది కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు. దానికి ఎలా ప్రొవైడ్ చేశారో అలాగే ఇచ్చారు. దీనికి కూడా స్టోన్స్ ఇచ్చి బ్యాక్ సైడ్ ఇలా క్లిప్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఇవి చూడండి, బటర్ఫ్లై. చాలా బాగున్నాయి. బటర్ఫ్లై షేప్ లాగా ఇలాగా కట్ చేశారు. బటర్ఫ్లై ఇలాగా బ్యాక్ సైడ్ ఇలా క్లిప్ ఇచ్చారండి. ఇలా హెయిర్కి పెట్టుకుంటామే జస్ట్ నార్మల్గా. దీంట్లో కూడా నేను 2 కలర్స్ తీసుకున్నాను హెయిర్కి. ఇలాగా బేబీ పింక్ ఒకటి, రెడ్ ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసండి బార్బీ గర్ల్ అండి. బార్బీ గర్ల్కి వెనకాల బటర్ఫ్లై లాగా ఇచ్చారు బార్బీ గర్ల్కి. ఇది బార్బీ గర్ల్ చూడండి, ఇది మొత్తం స్టిక్ చేశాడండి. ఇది మొత్తము స్టిక్కింగ్. ఇదిగోండి, ఓన్లీ ఈ క్లాత్ ఒకటే నెట్, ఆ నెట్ టై చేసి స్టిక్ చేశాడు. ఇది దీనికి చూడండి అసలు ఎంత బాగా స్టిచ్ చేశారు, ఎంత బాగుంది స్టిచ్చింగ్ లాగా. లోపల కూడా లేయర్ చూడండి, 2 లేయర్స్ వచ్చింది. స్టిచ్చింగ్ బాగా చేశారు. దానికి వెనకాల బటర్ఫ్లై లాగా బార్బీ గర్ల్కి పెట్టారండి. బ్యాక్ సైడ్ ప్రతిదానికి ఇలాగే వచ్చిందండి, ఇలా స్టిక్ చేసి క్లిప్ లాగా. ఇవి హెయిర్ క్లిప్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడు చిన్నపిల్లలకి బాగుంటుందండి, హెయిర్ రోల్ చేసి పెడతారు కదా, అలాగా మల్టీ కలర్స్లో తీసుకున్నాను మా అమ్మాయికి. చాలా బాగుందండి. ఇలాగ ట్రై చేసి ఉంటే పిల్లలకి ట్రై చేయండి. నేను ఇది కూడా KPHPలో తీసుకున్నానండి. బాగుంది. 50 రూపీస్ పడ్డది నాకు ఇది. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ ట్రై చేసి హెయిర్కి పెట్టుంటే నా కమెంట్ సెక్షన్లో పిక్చర్ పంపించండి, నేను చూస్తాను ఎలా అనేది. నెక్స్ట్ ఈ క్లిప్ అండి, నేను లాస్ట్ టైము ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, జలకన్య ఎగ్జిబిషన్లో, దాంట్లో తీసుకున్నానండి ఈ క్లిప్స్. 2 క్లిప్స్ నేను అక్కడ తీసుకున్నాను. నాకు ఈ మోడల్ లేదు, సో అలా తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇదంతా ప్లాస్టికే అండి, మొత్తం ఇలా ప్లాస్టిక్ లాగా వచ్చింది. ఇదేమో ఐరన్ టైప్ లాగా వచ్చిందండి మొత్తం. దీనిపైన స్టోన్స్ అతికిచ్చారు. చాలా బాగుంది. లైక్ ఇది బటర్ఫ్లై మోడల్ లాగా. నెక్స్ట్ మనం ఈ క్లిప్స్కి వెళ్ళిపోదాము. ఇవి కూడా నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి మా అమ్మాయికి. ఓపెన్ చేద్దాం. ఇది నాకు 30 రూపీస్ పడ్డది ఎగ్జిబిషన్లో. ఇదిగోండి చూడండి, ఇది చూడండి దగ్గరగా. ఇది బబుల్స్ లాగా ఇచ్చాడు, లైక్ టెడీ బేర్ లాగా. ఇది స్టిక్ చేశారండి క్లిప్కి. ఇది స్టిక్కింగే క్లిప్. ఇదిగోండి ఇలా ఇచ్చాడు క్లిప్కి. ఇది పైన బొమ్మ స్టిక్ చేశాడండి యాక్చువల్గా. ఇది ఎల్లో కలర్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను. అంటే ఇవి డ్రెస్ మ్యాచింగ్గా ఉంటాయని చెప్పని నేను కలర్స్ తీసుకున్నానండి. చూడండి, ఇదేమో పర్పుల్ కలర్ మీద పింక్ ఇచ్చాడు. దీనికేమో ఎల్లో మీద ఎల్లోనే ఇచ్చాడండి. ఎల్లో మీద అలాగా చూడండి
పింక్ కలర్ టైఅప్ టెడీ బేర్కి ఎలాగా వస్తుంది టై లాగా అలాగా ఇచ్చాడు. దీనికైతే కాంబినేషన్ పింక్ మొత్తం ఇచ్చేసాడు పర్పుల్ కలర్ మీద. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా వచ్చిందండి మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకునే వాళ్ళం అయితేనండి ఇప్పుడు హెయిర్ బ్యాండ్ కలెక్షన్కి వెళ్దాము. ఇది నేను లాస్ట్ టైం మేము ట్రిప్కి వెళ్ళాం కదండి, ఉడిపిలో తీసుకున్నాను. ఇది నేను చాలా బాగుంది యాక్చువల్గా. చూడండి దీనికి హెయిర్ బ్యాండ్ యాక్చువల్గా దీనిపైన వచ్చేసండి ఇది నెట్టెడ్ క్లాత్ పేస్ట్ చేశాడు, కుచ్చులుగా పెట్టేసి ఇది మొత్తం పేస్ట్ చేశాడండి గమ్తో. అండ్ దీనిపైన చూడండి స్మైలీస్ ఎలా ఇచ్చాడు. ఇదైతే స్టిక్కింగ్ అండి, ఇది కూడా స్మైలీస్ ఇచ్చాడు. చాలా బాగుంది ఇది. మా అమ్మాయికి ఎంత నచ్చిందని తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెయిర్ బ్యాండ్స్ యాక్చువల్గా ఫ్లవర్ టైప్ లాగా ఇలా వచ్చినాయండి. ఇదేంటంటారా, హెయిర్ బ్యాండ్ యాక్చువల్గా హెయిర్ బ్యాండ్కి క్లాత్తో స్టిచ్ చేశాడండి. ఇది మొత్తం ఇలాగా క్లాత్తో స్టిచ్ చేసి దానిపైన ఫ్లవర్తో, ఇది స్పాంజీ టైప్ ఉందండి క్లాత్ పైన అయితే ఇలా టై చేశాడు. చాలా బాగుంది. ఇలాగే నేను బ్లాక్ కలర్ నేను ఇలా హెయిర్ బ్యాండ్స్ వేర్ చేసింది కూడా నేను పిక్స్ మీకు పెడతాను చూడండి. మీ పిల్లలకు కూడా ఇలాగా హెయిర్ బ్యాండ్స్ ఏమైనా తీసుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పిక్చర్ పంపించండి, మర్చిపోకండి. ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్కి. ఇదిగోండి ఇది బ్లాక్ కలర్. నేను ఈ బ్లాక్ కలర్ డ్రెస్ మీద వేసి పిక్ కూడా మీకు పెడతానండి చూడండి. ఇదిగోండి ఇలాగా ఇది మొత్తం స్టిచ్ చేశాడండి. దగ్గరగా చూస్తే చూడండి, ఇదిగో మొత్తం క్లాత్ స్టిచ్ చేసింది. దీనిపైన ఇది అయితే క్లాత్ స్పాంజీగా ఉందండి. మరి దీని లోపల ఏం పెట్టాడో తెలియదు కానీ ఇలా టై అప్ చేశాడు. దీనికి జస్ట్ టై చేశాడండి. ఇది తీసేసుకోవచ్చు కదా మనం. ఇదిగోండి టై చేశాడు జస్ట్. దాంతోనే ఇది కూడా అండి సేమ్. ఇదేమో స్కై బ్లూ కలర్ అండి, సేమ్ ఇలాగే వచ్చింది. దానిలోనే ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్ బ్యాండ్కి జస్ట్ నార్మల్గా ఇలా ఫ్లవర్ స్టిక్ చేశాడు. ఆ ఫ్లవర్ వచ్చేసి స్టోన్స్ కూడా స్టిక్కింగే అండి. ఇది మొత్తం అంతా చూడండి, ఇదిగో చూస్తున్నారు కదా స్టిక్కింగే ఇది మొత్తం హెయిర్ బ్యాండ్. ఇది వచ్చేసండి ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఎలా ఇది హెయిర్ బ్యాండ్గా పెట్టుకుంటే ఫ్లవర్గా పెట్టుకున్నట్టే ఉందండి, రోజ్ ఫ్లవర్ అక్కడ హెయిర్లో. చాలా బాగుంది ఫ్లవర్ వచ్చేసి. చూడండి దాని చుట్టూరు పింక్ కలర్ ఫ్లవర్తో మధ్యలో వైట్ కలర్ ఫ్లవర్ జాయిన్ చేస్తాం. చాలా బాగుంది. ఇది మొత్తం అంతా థ్రెడ్తో చుట్టారండి. ఇది చుట్టూరుని హెయిర్ బ్యాండ్కి. దీనికైతే చూడండి ఇది అంతా స్టిక్కింగే యాక్చువల్గా. ఈ చుట్టూరు అయితే థ్రెడ్తో చుట్టారండి. ఇది మొత్తం ఇదంతా స్టిక్కింగ్. చాలా బాగుంది. ఫ్లవర్ అయితే హెయిర్కి పెడితే హెయిర్కి ఫ్లవర్ పెట్టినట్టే ఉంది యాక్చువల్గా. నెక్స్ట్ ఇది వచ్చేసండి చూడండి, ఇప్పుడు ఇది కూడా క్లిప్ అండి. మా అమ్మాయికి వెయిట్ చేస్తే తీసుకున్నాను. ఇది ఫ్లవర్ టైప్ లాగా ఇలాగా ఫ్లవర్ లాగా పెట్టారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి డిజైన్ చేయించుకుంటున్నారు, ఫ్లవర్స్ ఇలాగా చేయించుకొని సేల్ చేస్తున్నారు కూడా అని. యాక్చువల్గా నేను ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకోలేదు, బయటే తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇలాగా టై అప్ కూడా వచ్చింది. ఇలా టై చేశారు, దగ్గరగా పెట్టేసి టై చేశాడండి. బాగుంది. నెక్స్ట్ ఈ క్లిప్ నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. ప్లాస్టిక్ వచ్చేసి ఇది. మరెన్నో వీడియోస్ కోసం మీకు కావాలని అనుకుంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇవి మా అమ్మాయి ఉన్న కలెక్షన్ అండి. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. వైకుంఠపురంలో బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్ అండి. ఒక్క మనీ కూడా పే అవసరం లేదంట. డేట్ సేవ్ చేసుకోండి. May 30 సాటర్డే రోజు 6 AM నుంచి 1 PM వరకు అండి. డోంట్ మిస్ ఇట్. బై బాయ్.